హాయ్ అండి, నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ వేసాను. బిర్యానీ ఆకులు 2 వేసుకున్నాను, పచ్చిమిర్చి 4 వేసుకున్నాను, 2 కప్పుల ఆనియన్స్ వేసి ఇవన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఫ్రై అయిన తర్వాత 4 టమాటోస్ని ప్యూరీ చేసి ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. టమాటోస్ అనేది బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది బయట వస్తుందండి. అంతవరకు మనం దీనిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి నీసు వాసన కానీ పులుపు అనేది ఉండకుండా ఉంటుంది. సో చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి 1 kg చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ అనేది మనం ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ కానీ ఇక్కడ ఆయిల్ బయట వచ్చేలాగా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఓపెన్లోనే ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇంకా నేను టేస్ట్కి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల సాల్ట్ అనేది చికెన్కి బాగా పడుతుంది, ఇంకా చికెన్ టేస్ట్ కానీ బాగుంటుందండి. సో ఫైనల్లీ నేను ఇక్కడ ఒక గుప్పెడంత కొత్తిమీర ఆకు, 2 రెమ్మల కరివేపాకు ఫైనల్ టచ్ ఇచ్చుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది మనకి ఇలా రెడీ అయిపోతుంది. మనం దీనిని ఇంకా ఆపుతాము. స్టవ్ ఆపే ముందు ఒక 80% ఉడికిన తర్వాత అప్పుడు రిమైనింగ్ మసాలాస్ అన్నీ వేసుకున్నట్లయితే మనకి మసాలాస్ అనేది అడుగంటకుండా ఉంటుంది. సో నేను లాస్ట్లో వేసుకున్నానండి ధనియా పౌడర్, చికెన్ మసాలా, ఇంకా కొద్దిగా కారం అనేది లాస్ట్లో యాడ్ చేసి దింపుకున్నట్లయితే టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.